మీకేం తెలుసు తన గురించి? మంచి అమ్మాయి, దీనికన్నా ఇంకేం తెలియాలండి? తినకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఒక పాప కూడా ఉంది. నా తమ్ముడికి భార్య కూడా. అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. ఇది మీ ఇంట్లో చెప్తారా? కొన్ని రోజులు ఇవేవి చెప్పకుండా పెళ్ళయిందని వారికే చెప్పి ఆగుదాం అక్షర్ గారు. సరే. వాళ్ళతో ఇలాగేనా ప్రవర్తించేది? ఎన్ని రోజులు అడిగేవాడు కదా నా శత్రువు ఎవరు అని. ఈ బుజ్జం మేరా నా శత్రువు. మమ్మీ చిన్ని ఎవర్రా? అపర్ణను మమ్మీ అంటుందేంటి? అపర్ణ కూతురా? ఆ పాప అక్షర్ గారు అమ్మాయి. అవునండి. అమ్మాయి ఎవరు మీరు? మీ భర్త చనిపోయారు కదా, అతని ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్. ఆ అబ్బాయి ఏమన్నాడు? నీ హస్బెండ్ చనిపోయాడా? గుళ్ళో తను కనిపిస్తే తను నన్ను ప్రేమిస్తుంది అనుకొని తను ఆపుతున్నా సరే తన మాట వినకుండా తాళి కట్టేశాను. నేను చెప్పాల్సింది చెప్పానమ్మా, నీ ఇష్టం. నిన్ను వదులుకుని ఈ తల్లి కూడా బతకలేదు. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి, నీ ఇష్టం. సార్, బ్యాంక్ నుంచి మీరు 100 కోట్లు అప్పు తీసుకున్నారు కదా సార్, అవి చాలా కాలం నుంచి ఇవ్వట్లేదు. ఇక ఇవ్వమనే కదా అర్థం. డబ్బులు కడితేనే ఈ మంత్రి గారు బయటకొచ్చేది. కట్టాల్సిన 100 కోట్లకి చెక్ తెచ్చుండా. ఎస్ఐ గారు వదిలేయండి. ఓకే మేడం. రేపు 5th యానివర్సరీ జరుపుకోబోతున్నాం మేడం. ఆ శుభ సందర్భంలోనే మనం కూడా అగ్రిమెంట్ చేసుకుందాం కార్తీక్ గారు. ష్యూర్ రష్మి గారు. చెప్పిన పని ఆడికి పంపిన పని గుర్తుండాదిగా. నన్నిక్కడికి పంపించిన పనిని పూర్తి చేశాకే వెళ్తాను. భద్ర అని తెలిసింది కదండి, ఇంక వదలను. దీనికి శిక్ష ఎలా ఉంటుందో చూస్తాడు. ఇప్పుడే మినిస్టర్ భద్రగారి అవినీతి అక్రమాలు సాక్ష్యాధారాలతో బయటపడ్డట్టు సమాచారం. పార్టీ కూడా సీరియస్ గా తీసుకుని భద్రగారిని మంత్రి పదవి నుంచి తీసేయడమే కాకుండా పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్టానం తెలియజేసింది. నా మీద కొంతమంది కక్ష కట్టి నా మంత్రి పదవి పోయేటట్టు చేసి ఉండారు. ఏం చేస్తాడారు? పర్మిషన్ ఇవ్వకుండా మీరు అసలు సభ ఎలా పెడతారండి? ఆయనకి లేరు. దొరకలేదు అక్షర. ఎందుకు దొరుకుతాడు? చేయించింది ఈ అక్షరే కదా. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నిజం చెప్తుండా. దారుణంగా మా ఆయన్ని పొట్టను పెట్టుకుంది మీరే, ఆయన్ని చంపింది మీరే. ఎవడో చేసిన దానికి అక్షరాన్ని నిందించడం ఏంటండి? నేను నింద వేయడం లేదు, నిజమే చెప్తాండా. ఈ కలెక్టరే నా భర్తని చంపించుండాది. అవును, బ్యాంకుకి మా పెదనాన్ని ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో తలదూర్చింది ఈ కలెక్టర్. మా పెదనాన్న శుభవాన్ని ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనుకున్న దాన్ని ఆపించింది ఈ కలెక్టరే. ఆయన్ని జైలుకి పంపించింది ఈ కలెక్టర్. ఆయన పదవి పోవడానికి కారణం ఈ కలెక్టరే. ఆయన అన్నిటికీ తట్టుకొని నిలబడి స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్నారు. దానికి పర్మిషన్ అడిగారు. ఈ కలెక్టర్ ఇచ్చిందా? యునో, పర్మిషన్ ఇస్తే ఎక్కడ మీటింగ్ పెట్టి గెలిచేస్తారోనని, ఆయన ఏ తప్పు చెయ్యలేదని ఎక్కడ నిరూపిస్తారోనని దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల సెక్యూరిటీ రాలేదు. అదే అదనుగా భావించి మా పెదనాన్న మాకు లేకుండా ఈ అక్షరే చంపించింది. యూనో,
ఈ పరిస్థితిలో ఏం మాట్లాడకూడదని ఆగుతున్నాను. మీకు మీరే ఏదో ఊహించుకొని ఒక కథ అల్లితే అది వాస్తవం అయిపోదండి. ఈయనేం చేస్తే అరెస్ట్ చేయించాల్సి వచ్చిందో ఇక్కడున్న అందరికీ తెలుసు. అవి వాస్తవాలు కాదు కలెక్టర్. అవి మా మీద నువ్వు చేసిన కక్షపూరిత చర్య. నా పసుపు కుంకుమల్ని చెరిపేసింది నువ్వు. కాదు, ఇదొక కుట్ర. అవును, కుట్ర పన్ని చంపించింది మీరే. ఎవరు చంపించారో నిజానిజాలన్నీ ఎంక్వైరీలో తేలుతాయి. మీ భర్త చావుకి కారణమైన వాళ్ళు తప్పకుండా బయటకొస్తారు. అప్పటి వరకు నా మీదున్న కోపంతో మాట్లాడకండి. ఎవరికైనా బుద్ధి చెప్పి మార్చాలి అనుకుంటానేమో కానీ చంపించే బుద్ధులు నాకుండవు. హా, ఎవరి బుద్ధేంటో తెలుసుగా. న్యాయం జరిగే వరకు వదలను. ఆయన్ని చంపిన వాళ్ళకి శిక్ష వేయించి ఆయన ఆత్మకి శాంతి కలిగే వరకు వదలను. ఆయన మీద ప్రమాణం చేసి చెప్తాండా, ఎవరిని వదలా. లేట్ చేయకుండా తీసుకువెళ్దామా? ఏమయ్యా, నేను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదయ్యా. నా కళ్ళ ముందే నీ ప్రాణాలు పోతాయని నేను అనుకోలేదయ్యా. ఇప్పుడు నాకు దిక్కేవర్రా భగవంతుడా. ఏమయ్యా, ఏమయ్యా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఎవరో కావాలని చేశారండి ఇదంతా. వాడేం పుణ్యాత్ముడు కాదు కదా అక్షర. వాడు చేసిన పాపాలకి ఎవడో పగబట్టి ఇలా చంపుంటాడు. వాళ్ళు నిన్ను దోషం చేయాలని చూస్తున్నారు. నువ్వేం పట్టించుకోకు. వాడు దొరుకుంటే తెలిసిపోయేది కదండి. వాడు మొహం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు అక్షర. వాడిని పట్టుకోవడానికి ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా ఉండదండి. అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. పెద్ద ఎవిడెన్సే దొరికిందండి. ఫారెన్సిక్ వాళ్ళని పిలిపించి దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో వాడెవడో పట్టుకోవచ్చు. ఎవరు చేయించారో అప్పుడు తేలుతుంది. ఫోరెన్సిక్ వాళ్ళని ఇక్కడికి పంపించు అక్షర. వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎవరూ ముట్టుకోకుండా చూస్తాను. ఆ. హలో ప్రకాష్ గారు. అరవింద్ గారు ఇక్కడే ఉంటారు, రండి. వస్తున్నారండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళి అక్షర, నేను చూసుకుంటాను. సరే, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. వచ్చావా? ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇప్పుడు చూడు, నీ వల్లే భద్రా గారు చనిపోయారని ఊరంతా ప్రచారం జరుగుతుంది. నేనెలా కారణం అవుతాను సార్? నువ్వు పర్మిషన్ ఇచ్చుంటే సెక్యూరిటీ ఉండేది కదా. నువ్వు ఇవ్వకపోవటం వల్లే ఏది లేదు, చంపేశారు. సభ పెట్టుకోవడం తప్పు వాళ్ళది కదా సార్, అది నాది కాదు. పిల్లల ఎగ్జామ్స్ వల్ల నేను ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాణం పోయిందండి, ఏం సమాధానం చెప్తారు? మళ్ళీ అదే అంటారేంటి సార్? అసలు నేనేం చేశాను? నువ్వే చేశావు. అవును, అంతా నువ్వే చేశావు. మేడం, అదే మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడేదేంటండి? ఈ అక్షరే నా భర్తని చంపించుండాది. ఇదే మీరు అక్కడ కూడా అన్నారు. నోటికి ఇంకేదొస్తే అది మాట్లాడితే అది నిజమైపోదు. మా అన్నను మీరే చంపారు. కలెక్టర్ 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 కలెక్టర్. ఎందుకు ఆగాలి? దేనికి ఆగాలి? బ్యాంకు డబ్బుల నుంచి మమ్మల్ని వెంటాడుతుంది. ఆయన్ని జైల్లో కూడా పెట్టించింది. పదవిలో నుంచి తీయించింది. చిత్రహింసలు పెట్టింది. ఆయన మొండోడని తెలిసి కూడా పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా సభ పెడతాడని కావాలనే ఈ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు. తను అనుకున్నట్టే జరుగుండాది. చంపించేసుండాది. పగ సాధించుండాది. మీరు చేసిన దానికే అరెస్ట్ అయ్యారు, దానికి పదవి పోయింది. ప్రాణాలు పోయడమే కానీ తీయడం నాకు రాదండి. ఈ మెత్తని మాటలు నాకు చెప్పకు.
తడిగుడ్డతో గొంతులు కోసే రకం నువ్వు. ఆ రకాలు ఎవరో చాలా సార్లు బయటపడ్డాయి. నీతో మాట్లాడి పుల్లారావు గారు, ఈ అక్షరని వెంటనే పదవిలో నుంచి తీసేసి అరెస్టు చేయించండి. శిక్ష పడాలా? శిక్ష హత్య చేసిన వాళ్ళకి పడుతుంది. నువ్వే చేయించావు. పుల్లారావు గారు, చెప్పేది చేస్తారా లేదా? మేడం, మీ బాధను అర్థం చేసుకోగలను. మీ విషయం పై అధికారులకు పంపిస్తాను. వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను. నాది హామీ. మాకు న్యాయం జరగకపోతే మళ్ళీ వచ్చి ధర్నా చేస్తాం, అల్ల కల్లోలం చేస్తాం. ఈ అక్షర మళ్ళీ కలెక్టర్ గా ఉండడానికి వీల్లేదు. చూసావుగా ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో. మీరే చంపించారనే వరకు వెళ్ళింది. వాళ్ళు చెప్పింది నమ్మేట్టుగానే అనిపిస్తోంది. అదేలా సార్, దానికి సాక్ష్యాధారాలు కావాలి కదా. కావచ్చు అక్షర, కానీ అనుమానంతో కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. దీనికి సొల్యూషన్ ఏం చెప్తావు? ఆ అనుమానం కూడా లేకుండా చేసుకుంటాను సార్. నాకు వారం రోజులు టైం ఇవ్వండి. నన్ను నిరికించాలని చేసిన ఈ కుట్ర వెనక పాత్రధారెవరో నేను కనిపెడతాను. నేనది ప్రూవ్ చేయలేకపోతే నేనే నా పదవికి రాజీనామా చేస్తాను. మీరనుకున్నది చేయొచ్చు. వినరు, మాట వినరు. ఆయన మీద ప్రమాణం చేసి చెప్తాండా, ఎవరిని వదలా. ఎవరో కనిపెడతాను. గెలిచి మంత్రి పోస్టుకు పోతావనుకుండా చనిపోయి పోస్ట్ మార్టంకి పోయి నీకు అంత్యక్రియలు చేస్తావనుకోలేదు. ఇది ఊహించుకోలేదయ్యా. ఊరుకో పెద్దమ్మా, ఊరుకో. ఒరే జిత్తు, ఆయన్నే చంపుతావా? నా భర్తనే చంపుతావా? చంపుతావా? ఎందుకు జిత్తు చంపేశా? ఎందుకు? మేడం, రేయ్, నేను చెప్పింది గుర్తుందిగా? కరెక్ట్గా 10:10కి నేను చెప్పిన పని చెయ్యాలి, ఓకేనా? కాళ్ళకు కాదు, కరెక్ట్గా 2 కళ్ళకి మధ్యన. మేడం, మీరు చెప్పేది నువ్వు పేల్చాలి, ఒకే ఒక్క షాట్. బతకడానికి వీల్లేదు. నీకెంత అమౌంట్ కావాలన్నా ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. ఓకేగా? చెప్పింది గుర్తుందిగా? సరే మేడం. చంపమన్నా చంపావు. గుడ్ జాబ్ రా జిత్తు. నాకేం ప్రాబ్లం రాదు కదా మేడం? నిన్ను అరవింద్ చూసుండాడా? లేదు మేడం. మరి ఇంకేంటి ప్రాబ్లం? నీ కోటి నీకు రేపొచ్చేస్తాయి. కొన్ని రోజులు ఎక్కడా కనిపించకు. మంత్రిగా నేను నిలబడతా. నెక్స్ట్ ఎంపీ అయ్యేది నేనే జిత్తు.
అలాంటి మర్డర్స్ నువ్వింకా చాలా చెయ్యాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండు. ఓకే మేడం. వెళ్ళు. పెద్దమ్మా, అనుకున్న ప్రకారం పెదనాన్నని లేపించేశావు. ఇక అనుకున్నవి అవుతాయి కదా? ఆయనకి రెండో భార్యగా వచ్చిందే అంతా లాగడానికి. కానీ ఈయన అన్ని ఫ్యాక్టరీల ఆస్తులు అతని పేరు మీదనే పెట్టుకున్నాడు. ఇప్పుడు లేపేసిందే అందుకు. అవ్వకుండా పోతాయా రేష్మి? ఆయన పోయిన సింపతి ఓట్లతో మినిస్టర్ నవ్వుతా. నా పక్కన నిలబడినందుకు నిన్ను పైకి లాగుతా. థ్యాంక్స్ పెద్దమ్మా. ఆ అక్షర సంగతి కూడా చూడాలి. చంపించింది అక్షరనేగా ప్రచారం చేస్తుండా. ఆ కలెక్టర్ పదవి నుంచి తీస్తా. ఆ అక్షరుంటే మనకే డేంజర్. వదలా. రే అశ్విన్, రే అశ్విన్, అమ్మా, ఏమైందమ్మా అలా అరుస్తున్నావు? నేను అరవటం కాదు. పేపర్లో అక్షర గురించి రాసింది చూస్తే నువ్వు షాక్ అవుతావు. మినిస్టర్ భద్రం చావుకి కలెక్టరే కారణమని భద్ర భార్య చెప్తుంది. చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలైపోతాయా? మనిషి మారడానికి అక్షర గారు ప్రయత్నిస్తారు గాని పైకి పంపెట్టు చేయరు. ఎవరికి తెలుసురా, దొరకనంత వరకు అందరూ దొంగలే. దొరికేది కూడా దొంగలే అత్తయ్య. మా చిన్నక్క అలా కాదు, తను న్యాయంగానే వెళ్తుంది, దుర్మార్గంగా ఏది చేయదు. సర్లే, అది చూస్తాంగా. నువ్వేంటమ్మా మన వాళ్ళ తరపున కాకుండా రివర్స్ గా మాట్లాడుతున్నావు? అయ్యో, రాసిందే కదా చెప్తున్నాను. చంపిందెవరో తెలిసిన రోజు వచ్చినప్పుడు ఆ పేపర్లో ఈ రాతలే ఉండవు. అక్షర గారు తన చెల్లెల విషయంలో ధర్మంగానే మాట్లాడారు. వాటిని మనసులో పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడకమ్మా, అర్థం చేసుకో, సరేనా? సరే నాయనా, తల పగిలిపోతుంది. ఒక కాఫీ తెచ్చిస్తావా తల్లి? అమ్మా, నువ్వు నా ఇష్టానికి ఒప్పుకుంటేనే వచ్చావు, నువ్వు ఇలా ప్రవర్తించడానికి కాదు. నా బాధ ఊరోళ్ళ గురించిరా, అది నీకు అర్థం కాదు. వెళ్ళు, ఇంకేమనను, వెళ్ళు. అంత నా కర్మ. ఎలాంటి కోడలు కావాలనుకున్నానో ఎలాంటిదొచ్చింది. ఛే! రాజ్యం గారు. సుశీల, నమస్తే రాజ్యం గారు. రండి రండి. ఏంటి విశేషం? సాయంత్రం ఇంట్లో మంగళగౌరి వ్రతం జరిపిస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి. మర్చిపోకండి. వస్తాను. రాజ్యం గారు, ఇలా అంటున్నానని ఇంకొకలాగా అనుకోకండి. మీరు చెప్తూ ఉంటే మీకొచ్చే కోడలు ఎలా ఉంటుందో అని అనుకునేవాళ్ళం. భర్త పోయి పిల్లున్నమ్మాయిని మీ కొడుకి చేశారేంటండి చండాలంగా? నేను చేయలేదు పద్మా. మీ అబ్బాయి చేసుకుంటే మాత్రం మీరెలా మీ గడప తొక్కనిచ్చారండి? గెంటి పారేయాలిగా, మీ అబ్బాయికి చివాట్లు పెట్టాలిగా, మీరేం చెయ్యలేదేంటి? అన్నీ అడిగాను, మీకు తెలీదు. మాకు తెలిసిందే అడుగుతున్నాంలే రాజ్యం గారు. మీరు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. మీ టైం బాగోలేదు, అందుకే అలాంటి కోడలొచ్చింది. ఇదే అందరు అనుకుంటున్నారండి. సర్లేండి రాజ్యం గారు, ఇంకేం చేస్తారు? మీ కర్మని వదిలేయడం తప్ప. ఇదేం మనసులో పెట్టుకోకండి. వ్రతానికి రండి. వస్తామండి. వెళ్ళొస్తామండి. అత్తయ్య గారు, కాఫీ. భర్త పోయి పిల్లున్నమ్మాయిని మీ కొడుకి చేశారేంటండి చండాలంగా? ఏం చేస్తున్నావమ్మా?
ఏం చేయాలో తెలియక ఏం జరిగిందని ఈ ఆవేశం? నేను అనుకున్నది ఏం జరిగిందని ఆవేశం రాదా? నీ పెళ్లిని బయట రకరకాలుగా అంటున్నారు. తలెత్తుకుని తిరగలేకపోతున్నానంటే ఏకంగా ఇప్పుడు ఇంటికే వచ్చి కూస్తున్నారు.